హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చాలా పీస్ఫుల్ ప్లేస్ అయిన BHEL లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ లో చూసే ఉంటారు, విష్ణుమూర్తి అవతారాల గురించి చెప్పాను కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ BHEL ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ రోడ్ చాలా క్లీన్ గా ఉంటుంది, చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది అండ్ ట్రాఫిక్ కూడా లేదు. సో పిక్నిక్ లా ఫీల్ వస్తుంది నాకైతే. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే అందరు దేవుళ్ళు కూడా ఈ టెంపుల్ లో అయితే ఉంటారు. మాటల్లోనే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఆ పెద్ద గోపురం చూస్తేనే మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు అందరు దేవతలు కూడా ఉన్నారు. ఈవెన్ మన కాలజ్ఞానాన్ని చెప్పిన బ్రహ్మ గారికి కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. సరే, గుడి లోపలికి ఎంటర్ అవగానే చాలా పీస్ఫుల్ ప్లేస్, చాలా వైడ్ గా ఉంది. పక్కనే ఫుట్వేర్ పెట్టడానికి సపరేట్ ప్లేస్ ఉంది. సూపర్ క్లీన్ గా అండ్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ సైడ్ అక్కడే పక్కనే కాళ్ళు వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడే ఉంది. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర పూజా సామాగ్రి స్టాల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫ్లవర్స్, కోకోనట్స్, దీపం అన్ని దొరుకుతాయి ఇక్కడ. చాలా రీజనబుల్ ప్రైజెస్. సరే, ఇక లోపలికి వెళ్దామా? ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఉన్నదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ పక్కన చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ లో మాత్రం మనకి విష్ణుమూర్తి అవతారాలన్నీ ఆ పక్కనే ఉంటాయి. కమిటీ హాల్ లాగా చాలా మంది అక్కడే హోమాలు కూడా చేసుకుంటారు. సరే, ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ అసలు ఫోన్స్ ఎలోవే లేదు, ఏవి క్యాప్చర్ చేయకూడదు. నాకు అస్సలు అవ్వలేదు క్యాప్చర్ చేయడానికి. ఏదో మెమరీస్ గా ఉంటాయని చెప్పి నాకు అవైలబుల్ ఉన్నవి తీసాను. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో అయితే ఉన్నాం. ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఇక్కడే ఉంది. ఫ్యామిలీతో వచ్చామంటే ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ అనే చెప్పొచ్చు. అన్ని దేవుల్ని కవర్ చేసేస్తాం. ఇక్కడ స్పెషల్గా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కూడా ఉంది. ఎక్కడ నేను చూడలేదు, బట్ ఇక్కడైతే దర్శనం అయింది మాకు. ఆ రోజు మేము వెళ్ళే టైంకి ఆచార్యులు ఎవ్వరూ లేరు, సో సరిగ్గా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. గేట్లన్నీ వేసేసారు. ఇప్పుడు మనం ఉన్నది అయ్యప్ప స్వామి టెంపుల్. మేము వెళ్ళేటప్పటికి అది క్లోజ్ చేసేసారు.
ఇప్పుడు మనం ఉన్నది సాయిబాబా టెంపుల్. చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం సాయిబాబాని. మా చిన్నోడికి ప్రసాదం ఇవ్వలేదంట, పెద్దోడికి ఇచ్చి అడగడానికి వెళ్తున్నాడు. ఇక్కడ ఎటు చూసిన టెంపుల్సే. ఏ టెంపుల్‌కి ఫస్ట్ ఎళ్ళాలో కూడా అర్థం కాదు. చుట్టూరా టెంపుల్సే ఉంటాయి. కానీ ఆ రోజు పల్లవి చాలా ఓపికగా మొత్తం అంతా నడిచాడు. ఇప్పుడు మనం వెళ్తుంది కృష్ణుడి దేవాలయంలో. ఇక్కడ కృష్ణుడు ఎంత అందంగా ఉంటారో తెలుసా. ఈ గుడిలో పచ్చళ్ళు అమ్మడం నాకు ఎందుకు నచ్చలేదు. అది ఒక్కటే డిఫాల్ట్, మిగతా అంతా హైలైట్. అసలు ఇక్కడ నవగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు. అమ్మయ్య, మొత్తానికి అందరు దేవుల్ని దర్శించుకున్నాం. ఫ్యామిలీతో వస్తే ఒక పెద్ద యాత్ర చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫైనలీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.